హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దుర్గమ్మ గాయాలతో విలువిల్లాడుతూ ఉండేసరికి వంశీకి మనసు ఒప్పలేదు. దగ్గరే ఉన్న మెడికల్ షాప్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొని వచ్చాడు. నువ్వు మారో, ఎందుకురా మనకి ద్రోహం చేసిన వాళ్ళకి కూడా సాయం చేస్తావు? కోపంగా అరిచాడు శ్రీను. పోనీలే అన్నయ్య, తనకి దిక్కు మొక్కు లేరు. ఒకానొక టైంలో నిన్ను ఆదుకుంది ముసల్ది. జాలేసి తీసుకెళ్ళాను పదా, సామానం వ్యాన్లో వేద్దామని. ఇద్దరూ సామానం అంతా వ్యాన్లో వేశారు. ఇదిగో ఎందుకే మరి నాకు మండేది. చూసావు కదా దానికి ఎలా ట్రీట్మెంట్ చేయించాడో. అయినా అదేమన్నా మారుతుందా? దానికి అసలే కుక్క బుద్ధి అంటూ కయ్యమంది కాంతమ్మ. ఎందుకు కాంతమ్మ కోపం? వంశీ కోసం తెలిసిందే కదా, ఇంటికి వచ్చింది శత్రువైనా సరే భోజనం పెడతాడు పదా, సామానం సర్దాలి. నల్ని ఒక్కడితే అన్నీ సర్దుకోవాలంటే కష్టం కదా అని ఇద్దరూ నల్ని ఇంటికి వచ్చారు. అప్పటికే వ్యాన్ ఇంటి ముందు ఆగటంతో డ్రైవర్ సాయంతో శ్రీను వంశీ ఇద్దరు సామానం అంతా సర్దారు. సాయంత్రం అవటంతో నల్ని అందరికీ వంట చేయటం మొదలుపెట్టింది. సిరి రెస్ట్ తీసుకోమన్నా వెనుకున్న ఇంటిని నీట్గా సర్దే పనిలో పడింది. బుజ్జి, నీకు నీరసంగా ఉంది కదా, రెస్ట్ తీసుకో అంటాడు. పర్వాలేదండి, పడుకుంటే ఇంకా నీరసంగా ఉంటుంది, నన్ను ఏదో ఒకటి చేయనివ్వండి అని కబోర్డ్లో ఉన్న చిన్న చిన్న బొమ్మలన్నీ సర్ది ఫ్రిడ్జ్కి కవర్పై వేసి ఫ్లవర్ వాజ్ పెట్టింది. సిరి, అక్క వస్తున్నానంటూ కిచెన్ రూమ్కి వచ్చింది. సిరి, అందరికీ ఇవ్వు అంటే నేను ఇద్దను, అన్నం ఉడికిపోయింది మార్చాలి. అయ్యో అక్క పర్లేదు, నేను ఇస్తానని బయటకు వచ్చి నల్ని వేసిన వేడివేడి ఉల్లి పకోడీ ప్లేట్లో అందరికీ ఇచ్చింది. బావగారు తీసుకోండి, నాకు ఆకలిగా లేదుమా. ఎందుకుండదు, ఉంటుంది, ముందు తీసుకోండి బావగారు అని అతని చేతిలో పకోడీ ప్లేట్ పెట్టి వంశీ పక్కన కూర్చుంది. బుజ్జి, తినే లోపల ఉన్న వాళ్ళకి పకోడీ ఇష్టం లేదు పండు. వంశీకి మాత్రమే వినిపించేలా ఉంది. ఆ మాటకి వంశీ మనసులోనే నవ్వుకున్నాడు. మరేం తింటారో చెప్పు, అదే తిందు పకోడీ తింటూ అంటాడు. ప్రస్తుతం మసాలా పూరి తినాలనుంది. సిగ్గుపడుతూ చెప్పిన ఆమె మాటకి వంశీ ప్రేమగా చూశాడు. ఏంటండి అలా చూస్తున్నారు? ఏమీ లేదు, సరే మసాలా పూరి తిందు, ఇంటికి వెళ్దాం కదా, అప్పుడు అన్నయ్య వదిన పరిస్థితి బాగాలేదు కదా, వాళ్ళు ఎదురుగా అంటే బాగోదని. అయ్యో ఇక్కడ ఏం వద్దండి, ఇంటికి వెళ్ళాక నా కోరికలన్నీ మీకు చెప్తాను కదా అని కాంతమ్మ వాళ్ళకి దగ్గరగా వెళ్ళింది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసి హాల్లో పడుకున్నారు. మరుసటి రోజు సిరి, పుష్ప ముగ్గురు ఊరు బయలుదేరారు. కాంతమ్మ నల్ని వాళ్ళ దగ్గరే ఉండి మళ్ళీ ఆ దుర్గమ్మ ఏ రకంగా నల్ని మనసు మార్చి కొడుకు కోడల మధ్యన చిచ్చులు పెడుతుంది అని. పొద్దున్నే పూజ చేసుకొని వంటగదికి వెళ్ళింది నల్ని. అత్తగారికి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసింది. టీ పెట్టి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగి శ్రీనుకు కాఫీ పెట్టింది. అప్పటికే శ్రీను స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని షాప్కి వెళ్ళాడు. బట్టల కొట్టులో 4 మనుషులు పెట్టాడు. కొట్టులో ఒకరిని పెట్టుకుని తానే వ్యాపారం చేసుకుంటున్నాడు. అత్తమ్మ టిఫిన్ చేతురండి. వాడు ఏం తినకుండా షాప్కి వెళ్ళాడు నల్ని. ముందు వాడికి పిలిచి టిఫిన్ పెట్టు, నేను తర్వాత తింటాను అంటాడు. ఆయనకి మీరే టిఫిన్ ఇవ్వండి అత్తమ్మ, నాతో మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను టిఫిన్ పట్టుకొని వెళ్తే ఆకలి చంపుకొని మరీ తినరు. ఆయనకి బాక్స్లో పెట్టాను, మీరు పట్టుకొని వెళ్ళండి అత్తమ్మ. సరే అని నల్ని ఇచ్చిన బాక్స్ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళింది. చెప్పరా, వెళ్ళారా ఇంటికి? ఇప్పుడే వచ్చామన్నయ్య. సరేరా, జాగ్రత్త, ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. సరే అన్నయ్య అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వంశీ. ఎవడ్రా ఫోను లోపలికి వచ్చి అడిగింది. అవునమ్మా, ఇంటికి వెళ్ళారు లేదో అని చేశాను, ఇప్పుడే వెళ్ళారంట. దేవుడి దయ వల్ల క్షేమంగా వెళ్ళారు. ముందు నువ్వు టిఫిన్ చేయరా, పొద్దున్నే కొట్లో కూర్చున్నావు, ఏమీ తినకుండా ఉంటే ఎలారా, నీరసం వస్తుంది. ముందు తిను. తల్లితో వండించడం ఇష్టం లేక కాంతమ్మ ఇచ్చిన బాక్స్ తీసుకొని పక్కన పెట్టాడు. అదేంట్రా తినకుండా పక్కన పెట్టావు? ఇప్పుడే కదమ్మా కాఫీ తాగుతా, కాసేపు ఆగి తింటాను. సరే అని కాంతమ్మ ఏం మాట్లాడలేదు. బయట ఎందుకండి తింటాం, కూర్చోండి, 2 నిమిషాలు రైస్ అయిపోతుంది, పెరగన్నం తాలింపు పెడతాను. అది కాదు బుజ్జి, ఇంకా పావు గంట ఉంది కదా, ఎందుకండి పని కోసం అంత కంగారు, ప్లీజ్ అంటూ వంశీని కూర్చోబెట్టి వస్తూ తెచ్చుకున్న టిఫిన్ పొట్లో ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టి వంశీకి ఇచ్చి, తినండి, ఈలోపు బాక్స్ పెడతాను. సరే అని తీసుకున్నాడు. ఈలోపు సిరి రైస్ అవడంతో జీడిపప్పు తాలింపు సామానం వేసి పెరగన్నం తాలింపు పెట్టి బాక్స్లో పెట్టింది. మరో బాక్స్లో ఫ్రూట్ కట్ చేసి లంచ్ బాక్స్ సిద్ధం చేసి హాల్లోకి వచ్చింది. అప్పటికే టిఫిన్ చేసి పని బట్టలు తీసుకుని బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు వంశీ. జాగ్రత్తగా టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకో, పుష్పగారు వస్తారు, నువ్వేం భయపడకు,
సరే అండి సరే వెళ్తానంటూ సిరిని దగ్గర తీసుకొని నా మామూలు నాకు ఇచ్చి అంటాడు. నేనెందుకు ఇస్తాను, రోజు నన్ను అడిగే తీసుకుంటున్నారా? అవునా, అయితే రోజులో నన్ను అడిగే. వంశీ మాటలు పూర్తి కాకుండానే సిగ్గుతో అతన్ని చుట్టేసి, ఆపండి, నాకు తెలుసు మీరు ఇప్పుడు ఏమంటారు, ముద్దే కదా, ఇస్తాను అంటూ వంశీ పెదవుల దగ్గరికి అతని పెదవులు అందుకుంది. 5 నిమిషాల పాటు చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయారు. చాలదు, చాలా కావాలి, కానీ ఏం చేయను, తప్పదు వెళ్ళాలి అంటూ వదలి సిరిని వదిలి డ్యూటీకి వెళ్ళాడు. వంశీ తనలో తానే నవ్వుకొని టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని సోఫాలో కూర్చుంది. తోచుగా ఫోన్ తీసుకొని కాంతమ్మ కాల్ చేసింది. అత్తమ్మ టిఫిన్ తిన్నారా? ఆ బుజ్జి తిన్నాను, కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు అత్తమ్మ, పుష్ప ఆంటీ గారి ఇంటికి వస్తాను అన్నారు అంట. ఆవిడ కోసమే చూస్తున్నా. మంచిది కదా ఆవిడికి, ఏమున్నా టీ ఉంటే కాదు, 2 పూట్ల టీ ఇవ్వు బుజ్జమ్మ, కుదిరితే భోజనం కూడా పెట్టు. అత్తమ్మ నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఇంతకీ అక్క బావగారు ఏం చేస్తున్నారు? వాడు షాప్లో ఉన్నాడు బుజ్జి. మీ అక్క ఏమో ఇల్లు చక్కబెడుతుంది, కానీ ఇద్దరి మధ్యన దూరం ఎప్పటికీ తగ్గుతుందో తెలియదు కదా. అత్తమ్మ మీరు ఎక్కువ ఆలోచించకండి, ఒక 4 రోజులు అటు ఇటు ఉన్న తర్వాత మామూలుగానే ఉంటుంది. ఆ దుర్గమ్మ జన్మలో వాళ్ళ జోలికి రాదు, వచ్చిందంటే ఈసారి ఖచ్చితంగా స్టేషన్లోనే, మీరేం దిగులు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టగానే లోపలికి వచ్చిన పుష్పగారిని చూసి నవ్వుతూ కుర్చీ వేసింది. కూర్చోండి ఆంటీ, టీ తాగారా? ఆ టిఫిన్ కూడా చేశాను, కానీ మళ్ళీ టీ పడాల్సిందే అంటూ నవ్వింది పుష్ప. అవునా, అల్లం టీ పెట్టనా అంటూ జర్నీ చేశాం కదా, నీరసంతో పాటు తలనొప్పి కూడా తగ్గుతుంది. పెట్టు బుజ్జి అని టీవీ ఆన్ చేసుకొని, ఏమంటుంది మీ అత్తమ్మ? మామూలే ఆంటీ, అక్క బావగారు ఎప్పుడు కలుస్తారా అని దిగులు పడుతుంది. దానికి టైం పడుతుంది బుజ్జి, మీ అత్తమ్మ కంగారు ఎక్కువ, ఇప్పుడే కదా గొడవ సద్దుమణిగింది, వెంటనే వాళ్ళిద్దరు కలవాలంటే ముందు వాళ్ళ మనసులో ఉన్న చెత్త చెదారం పోయి ప్రశాంతత కలగాలి, అప్పుడే కదా శ్రీను తనని ఏలుకునేది. అనకూడదు, కానీ డబ్బుంటే ఇదిగో ఇలానే అహంకారం గర్వం నెత్తికెక్కి కాపురం కూల్చుకునేలా చేసుకోవటం. నిజంగా మీ అక్క చాలా దూరం వెళ్తుంది. సరోజ గారు ముందు మీ బావగారికి అన్ని విషయాలు చెప్పారు కాబట్టి సరిపోయింది, లేదంటే నల్లి జీవితం ఇటు శ్రీను జీవితం ఏమవుదును? ఏం చేస్తామంటీ, అంతా దుర్గమ్మ చేసిన పని. బుజ్జి ఒకటి చెప్పనా, ఒకరు చెప్పిన మాటలు విని మనం చేస్తే ఎప్పటికైనా మనమే నాశనం అవుతాం. ఒకటి, చెప్పుడు కాని మాటలు ఎప్పుడు వినకూడదు. తల్లి ఏదైనా మనం కళ్ళారా చూసి చెవులారా వింటేనే ముఖం మీద అడిగి పడేయాలి. అవునాంటీ, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి బుజ్జమ్మ? ఆ సేటు గారి భార్య సుందరి మీకు తెలుసా? తెలుసు బుజ్జి, మీ ఆయన సేటు కోసం చెప్పగానే వివరాలు కనుక్కున్నా, అప్పుడు అర్థమైంది సుందరి మొగుడు అని. సుందరి మంచిదా ఆంటీ? గ్లాసులో టీ పోస్తూ, చాలా మంచిది బుజ్జి, ఈ సేటు బయట ఎన్ని విధవాలేసినా సుందరి దగ్గర మాత్రం వణుకుతాడు, ఎందుకంటే తను చాలా మంచిది, గడుసుది, కానీ సేట్ అంటే ప్రాణం. వాడు చేసే పనులు ఇంటి వరకు రావు కదా, అందుకే వాడు ఏం చేసినా దానికి తెలియదు. ఏంటో ఆంటీ, మంచి భార్య నుంచుకొని ఆయన ఇలాంటి పనులు చేయటం ఏమీ బాలేదు. ఏం చేస్తాం, వాడికి అదో వ్యసనం. ఏదో ఒకరోజు వాడు చేసిన పాపాలకి బ్రతుకుండగానే అనుభవించుకుంటాడు అంటూ పుష్పగారికి టీ ఇచ్చి తను టీ తీసుకొని కూర్చుంది. ఇంకా ఉంది.